హలో గాయస్, రీసెంట్ గా నేను సయ్యారా మూవీ చూసాను. సయ్యారా మూవీ చూస్తుంటే నాకు ఆషికి 2 గుర్తొచ్చింది. దానివల్ల నాకు ఈ సాంగ్ గుర్తొచ్చింది. నా ప్రాణమా నా ప్రాణమా. నేను 7th or 8th క్లాస్ లో ఉన్నప్పుడు రోడ్స్ పైన టీవీలో ఈ సాంగ్ ప్రోమో రిపీటెడ్ గా నాకు కనిపించేది. దాని తర్వాత కొన్ని రోజులకి వీడో అనే ఒక సినిమా ఇదే హీరో తీసిండు. సో అది కూడా సేమ్ నాకు రిపీటెడ్ గా కనిపించేది. ఇప్పుడు రీసెంట్ గా ఈ సినిమా చూసిన తర్వాత ఆ హీరో గురించి సెర్చ్ చేయడం మొదలెట్టిన. స్టార్టింగ్ లో నేను కూడా 2-3 సినిమాలు తీసింటట్లే, తర్వాత ఛాన్సర్ రాక షెడ్కి వెళ్ళిపోయింటాడు అనుకున్నాను. ఆ హీరో గురించి సెర్చ్ చేసిన తర్వాత ఒక్కొక్క నిజం తెలుస్తుంటే లిటరలీ నాకు ఫీజులు అవుట్ అయిపోయినాయి. ఇతనికి లేని బిజినెస్ అంటూ లేదు. హోటల్స్, రెస్టారెంట్స్, వెంచర్స్, ఒక ఫిలిం ప్రొడక్షన్ హౌస్, గోవాలో ఒక క్యాసినో, ఇంకా ఆ టైంలో సినిమా హీరోలు కొన్ని మ్యాచ్లు అయ్యేది కదా, క్రికెట్ మ్యాచ్లు, మన తెలుగు వారియర్స్ అని ఉండేది. దానికి ఓనర్ ఇతనే, మళ్ళీ దాంట్లో ప్లేయర్ ఇతనే. ఆ టైంలో మన కింగ్ ఫిషర్ ఓనర్ విజయ్ మాల్యా గారు ఒక విల్లా ఉంటే అది వేలం పాటకు పెడితే 73 కోట్లకి ఇతనే కొన్నాడు. ఇతని పేరే సచిన్ జోషి. తెలుసుకున్న తర్వాత రియల్లీ అతని స్టోరీ ఫీజులు అవుట్ అయిపోయినాయి. రీసెంట్గా 2021లో ఒక మనీ లాండ్రీ కేసులో అరెస్ట్ అయ్యి ఫిలిం ఇండస్ట్రీకి కావచ్చు, ఇండస్ట్రీస్కి కావచ్చు కొంచెం దూరంగా ఉన్నాడు. దాదాపు అతని ఆస్తి విలువ వచ్చేసి 1500 కోట్ల. నెక్స్ట్ వచ్చేసి మన విజయ్ ఆంటోనీ గారి గురించి మీకు తెలియని కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అతను మనకి ఒక యాక్టర్ గానే తెలుసు, కాకపోతే ఇతను ఒక డైరెక్టర్, స్టోరీ రైటర్, ఒక మ్యూజిషియన్ అని చాలా తక్కువ మందికి తెలుసు. మన తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన సినిమా మహాత్మకి ఇతనే మ్యూజిషియన్. అందులో సాంగ్స్ అన్ని కూడా మాస్ లెవెల్లో ఉంటాయి. గోల్కొండ, చార్మినార్, గోల్కొండ, గోలపట్టి, చార్మినార్, సిటీ కొట్టి, ఎస్ఏ రాజా, జనక జనక కావచ్చు, నీలపురి బాలమణి కావచ్చు, సరిగ్గా తెలుగు కూడా రాని పర్సన్ మన తెలుగులోకి అంత అద్భుతంగా మ్యూజిక్ కంపోజ్ చేసిండంటే హ్యాట్స్ ఆఫ్ అనే అనాలి కదా. సో అందుకని ఇతని సినిమాలు తెలుగులోకి డబ్ అయినా కూడా సాంగ్స్ అనేవి బాగుంటాయి అనమాట. తెలుగు లిరిక్స్ మంచిగా అనిపిస్తాయి మనకి. బిచ్చగాడు కావచ్చు, బేతాళుడు కావచ్చు, నకిలీ కావచ్చు, ఇందులో సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా కూడా మన తెలుగు వాళ్ళకి కనెక్ట్ అయ్యే విధంగా ఉంటాయి. సో మహాత్మా సినిమా ఇతని మ్యూజిక్ కనుక మీకు ముందే తెలిసి ఉంటే కామెంట్లో చెప్పండి. ఇక నెక్స్ట్ వచ్చేసి జూనియర్ మూవీ హీరో కిరీటి రెడ్డి గురించి మాట్లాడుకుంటే, ఇతని ఫస్ట్ సినిమాకి శ్రీలీల లాంటి హీరోయిన్, డిఎస్పి లాంటి మ్యూజిక్ డైరెక్టర్ 25 కోట్ల బడ్జెట్ తోనే తీసిరంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది చాలా మందికి డౌట్ అనేది ఉంటుంది. నిజమే, వాళ్ళ నాన్న ఒక పెద్ద పొలిటీషియన్ ప్లస్ ఒక బిజినెస్ మ్యాన్, గాలి జనార్దన్ రెడ్డి అతని పేరు. సో కర్ణాటకలో ఇతనికి చాలా మైనింగ్ వ్యాపారాలు ఉన్నాయి. మనకు అప్పట్లో చాలా పెద్ద న్యూస్ అనేది వచ్చింది. తన ఇంట్లో స్పూను, ప్లేట్లు, టేబుల్స్, బాత్రూమ్ కముండా ఇవన్నీ కూడా గోల్డ్ తో చేయించుకున్నాడని ఒక న్యూస్ అనేది పెద్దగా స్ప్రెడ్ అయిపోయింది. అతని ప్రస్తుత ఆస్తి విలువ వచ్చేసి 885 కోట్లని మన గూగుల్ అయితే చెప్తుంది. ఎంత ఉందో మనకు కూడా ఐడియా లేదు. కిరీటి బాస్ మాత్రం ఒక ఇంటర్వ్యూలో నార్మల్ కామన్ గా ఒక ఫ్లాట్ లో ఉంటా, నేను బయట ఉంటా అనేసి ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు. ఇక సినిమా వచ్చేసి 22 తారీఖున కన్నడలో, 26 తారీఖున తెలుగులో ఆహా ప్లాట్ఫామ్ లో స్ట్రీమ్ అవుతుంది, చూసేసి. ఇక నెక్స్ట్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి సంచలనం సృష్టించిన హరిహర వీరమల్లు ప్రొడ్యూసర్ పిల్లల గురించి మాట్లాడుకుంటే, ఆ సినిమాని ప్రొడ్యూస్ చేసింది ఏఎం రత్నం గారు. పాత సినిమాలు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా ఇతను ప్రొడ్యూస్ చేసిండు. ఇక ఈ సినిమాని డైరెక్షన్ చేసింది కూడా మన ఏఎం రత్నం గారి కొడుకు ఏఎం జ్యోతికృష్ణ గారు. అతనికి 2 పిల్లలు. ఇంకొక పర్సన్ కూడా మనందరికి చాలా బాగా తెలుసు, తన పేరు వచ్చేసి ఏఎం రవికృష్ణ. అతను ఎవరో కాదు, 7G బృందావనం కాలనీ హీరోనే ఏఎం రత్నం గారి కొడుకు. సో ఒక అతను డైరెక్టర్, ఇంకొక అతను యాక్టర్ అన్నమాట. 7G బృందావనం కాలనీ తర్వాత తన సినిమాలు ఎక్కువగా తీయలేదు. ఇప్పుడు 7G బృందావనం కాలనీ 2 అనే సినిమా వస్తుంది, చూద్దాం అది ఎట్లా క్రియేట్ అవుతుంది. రీసెంట్గా వచ్చిన హరిహర వీరమల్లు తన కొడుకు డైరెక్షన్లో ఫీకింది. ఇక ఇది నెక్స్ట్ వచ్చే సినిమా చూద్దాం. మళ్ళీ ఈ విషయం మీకు ముందే కనుక తెలుసుంటే మన కామెంట్లో తెలపండి. లేదు ఇప్పుడే తెలుసుకున్నానంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గురించి కావచ్చు, సెలబ్రిటీస్ గురించి కావచ్చు, ఎంతో అనేది మీరు తెలుసుకోవాలి. ఇక నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, రజనీకాంత్ గారి గురించి, అనిరుద్ గురించి. వీళ్ళ రిలేషన్ ఏమవుతుందంటే, రజనీకాంత్ గారు మన అనిరుద్కి మావయ్య అవుతారు. అదే ఎలా అంటే, రజనీకాంత్ గారి భార్య తమ్ముని కొడుకు మన అనిరుద్ గారు. సో అలా వీళ్ళు ఏంటంటే ఒక ఫ్యామిలీ అన్నమాట, రజనీకాంత్ గారు, అనిరుద్ గారు. ఇది ఒక ఫ్యాక్ట్ కనుక మీరు నిజం తెలుసుకున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ లో ఇప్పుడు మన కన్నడ ఇండస్ట్రీని రూల్ చేస్తున్న 3 శెట్టిల గురించి మాట్లాడుకుందాం. ఒకటి రాజ్బీ శెట్టే, ఇంకొకటి రక్షిత్ శెట్టే, ఇంకొకటి
రిషబ్ శెట్టి. వీళ్ళు ముగ్గురు కూడా బ్రదర్స్ అయితే కాదు, షెట్టేలు ఉన్నాయి కాబట్టి అందరూ బ్రదర్స్ అనుకుంటున్నారు. వీళ్ళు బ్రదర్స్ కాదు, మంచి క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే. వీళ్ళు ముగ్గురే ఇప్పుడు మన కన్నడ ఇండస్ట్రీకి 3 పిల్లర్స్. వీళ్ళే ఆ కన్నడ ఇండస్ట్రీని పుష్ చేస్తున్నారు, ఒక లెవెల్కి తీసుకెళ్తున్నారు. నెక్స్ట్ రాబోయే కాంతారా 2తో ఆ ఇండస్ట్రీ పేరు మొత్తం మన మొత్తం ఇండియాలో వినబడుతుందని కోరుకుంటున్నాను.